బళ్ళారి గుంతకల్లు మధ్య 3, 4వ రైల్వే లైన్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 1264 కోట్ల రూపాయలతో 3 ఏళ్లలో ప్రాజెక్టుని నిర్మిస్తారు. భవ్య రసాయన్ పథకం కింద 3 కెమికల్ పార్కుల ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. బళ్ళారి గుంతకల్లు మధ్య 3, 4వ రైల్వే లైన్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 1264 కోట్ల రూపాయలతో 3 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తారు. 80% భూమి ఈ ప్రాజెక్టుకు అందుబాటులో ఉందని తెలిపారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. కర్ణాటక, ఏపీ మధ్య రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుతో ఎన్నో ఉపయోగాలున్నట్టు అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రాజెక్టుతో 99 గ్రామాలకు రైల్వే అనుసంధానం ఏర్పడుతుందన్నారు. వేదవతి నదిపై పెద్ద రైల్వే వంతెన నిర్మిస్తామని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 46 కిలోమీటర్ల మేర 3, 4 రైల్వే లైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ అదనపు లైన్లతో ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఈ రైల్వే లైన్లతో ఏటా అదనంగా 1.60 కోట్ల టన్నుల సరుకు రవాణాకు అవకాశం కలుగుతుందని చెప్పారు. बहुत बड़ा प्रोजेक्ट है, 46 किलोमीटर्स का 1264 करोड़ रुपीस का इन्वेस्टमेंट इसमें आएगा. कर्नाटक, आंध्र प्रदेश दोनों को जोड़ेगा. ये एक बड़ा मेजर ब्रिज है वेदावती रिवर पे, और उसके अलावा 7 मेजर ब्रिजेस हैं, 52 माइनर ब्रिजेस हैं, और 3 साल का ये प्रोजेक्ट का ड्यूरेशन है. करीब 80% ऑफ द लैंड इज ऑलरेडी अवेलेबल ऑन दिस अलाइनमेंट. बाकी 20% लैंड अक्वायर करनी पड़ेगी, तो प्रोजेक्ट काफ़ी तेजी से हो जाएगा. लॉन्ग लीड आइटम केवल वेदवती रिवर पे ब्रिज है, मेगा ब्रिज है. बाकी सारे के सारे आइटम्स इसमें बहुत స్పీడ్ से हो जाएंगे. 3 ప్రత్యేక కెమికల్ పార్కుల ఏర్పాటుకు భవ్య రసాయన్ పథకాన్ని కేబినెట్ ఆమోదించింది. 2026-2027 ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్లో పథకాన్ని ప్రకటించారు. పథకానికి మొత్తం 3030 కోట్ల రూపాయలని కేటాయించారు. పార్కు లోపల ఉమ్మడి మౌలిక సదుపాయాల కోసం 3000 కోట్ల రూపాయలు, పరిపాలనా వ్యయం కోసం 30 కోట్లు కేటాయించారు. పథకం 2026-2027 ఆర్థిక సంవత్సరం నుంచి 5 ఏళ్ల పాటు కొనసాగుతుంది. ఈ పథకం ప్రకారం ప్రతి పార్కుకు కేంద్రం 1000 కోట్ల రూపాయల వరకు గ్రాంట్ అందిస్తుంది. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం వాటాగా కనీసం 500 కోట్లు అందించాల్సి ఉంటుంది.